హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 1 to 2 years బేబీకి బ్లౌజ్ పీస్తో ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. ఈ బ్లౌజ్ పీస్ 73 సెంటీమీటర్స్ ఉందండి. ఇంచెస్లో అయితే 28.5 ఇంచెస్ ఉంది. లైనింగ్ క్లాత్ని 1 మీటర్ తీసుకొని 2 లేయర్స్గా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం. లైనింగ్ క్లాత్ విత్ 33 ఇంచెస్, లెంత్ 12 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎంటర్ లైనింగ్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 10 ఇంచెస్ అండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ నెక్ లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ 4 ఇంచెస్, నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 0.7 ఇంచెస్ మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 4 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కర్వ్ కోసం 1 ఇంచు మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. చెస్ట్ మెజర్మెంట్ 5.5 ఇంచెస్, వేస్ట్ మెజర్మెంట్ 5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. టక్స్ కోసం 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి 5.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుండి డౌన్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ మెజర్ చేసుకోవాలండి. ఈ చెస్ట్ మెజర్మెంటు, వెస్ట్ మెజర్మెంటు యాక్చువల్ మెజర్మెంట్కి /4 తీసుకొని మార్క్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో బాడీ సైడ్న 1 ఇంచు మెజర్ చేసుకొని టక్స్ దగ్గర నుండి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. షేప్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. టక్స్ కోసం మార్క్ చేసుకున్న దగ్గర స్లిట్ పెట్టుకోవాలి. ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్లో 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి హుక్స్ కాజా పట్టీ కోసం. ఇప్పుడు ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మెజర్ చేసిన 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న ప్లేస్లో బ్యాక్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో అదేవిధంగా బ్యాక్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ కన్నా బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్కి ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ కన్నా. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ 12 ఇంచెస్ కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ 14 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మెజర్ చేసుకునే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర అండ్ బాడీ సైడ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని నెక్ దగ్గర మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని స్లిట్స్ పెట్టుకోవాలి. ఎండర్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బాడీ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ వైపే పెట్టుకొని షోల్డర్ దగ్గర వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి, ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అండర్ సైడ్ కూడా ఇదే విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ క్లాత్ కలిపి మార్క్ చేసుకున్న దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే టక్స్ కోసం స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టీ కోసం 4 ఇంచెస్ విడ్త్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రైట్ క్లాత్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. కాజా కోసం క్లాత్ని విడిచిపెట్టుకొని రిమైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా హుక్స్ పట్టీ కోసం లైనింగ్ క్లాత్ని 2 ఇంచెస్ విడ్త్ ఉన్న లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని
డౌన్ పార్ట్లో హుక్స్ పట్టీ పైన కాజా పెట్టి పెట్టుకొని ఈ విధంగా సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడే పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని తీసుకొని లైనింగ్ సైడ్ వైపు ఫ్రిల్స్ పెట్టుకున్న బాటమ్ పార్ట్ని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల వేస్ట్ దగ్గర పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందండి. చూసారు కదా, వేస్ట్ దగ్గర స్టిచెస్ అన్నీ లోపలికే ఉన్నాయి, పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందండి. దీనివల్ల ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్ దగ్గర ఫ్యాబ్రిక్ పెయింట్ వేసానండి. దీనికోసం ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ పెయింట్ని యూజ్ చేశాను. ఈ విధంగా పెయింట్ వేసిన బాటమ్ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్కి కూడా ఇదే విధంగా పెయింట్ చేసుకోవాలి. స్లీవ్స్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని విత్ 13 ఇంచెస్ లెంత్ 4 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని డౌన్ పార్ట్లో 1 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి మిడిల్ నుండి క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఈ స్లీవ్స్ కోసం పైన కర్వ్ షేప్లో మార్క్ చేసుకున్న దగ్గర జిగ్జాగ్ చేసుకోవాలండి. యాక్చువల్గా అయితే రివర్స్లో మనం స్టిచ్ చేసుకుంటాం కదా స్లీవ్స్కి, బట్ ఈ స్లీవ్స్ కోసం కర్వ్ షేప్లో మార్క్ చేసుకున్న దగ్గర ఈ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలి. అండ్ స్ట్రైట్గా ఉన్న క్లాత్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 స్లీవ్స్ని స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ షోల్డర్ పార్ట్ని తీసుకొని స్లీవ్ సెంటర్ని మార్క్ చేసుకొని ఈ విధంగా బోత్ సైడ్
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని బాడీ పార్ట్ నుండి బాటమ్ పార్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్నే స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ క్లాత్ని కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్ చేసుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించిన విధంగా లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందండి. బాటమ్ పార్ట్ డౌన్ పార్ట్లో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి బ్లౌజ్ పీస్తో బ్యూటిఫుల్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. Thank you for watching.